వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా. జాలి లేనిదే ఈ మాయలోకము, కలత చెందినే నా దీన హృదయం. జాలి లేనిదే ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయం. నన్ను కాపాడుటకై నా దరి చేరితివా, నన్ను బలపరచితివా. మా ప్రాణమా, మా ధ్యానమా, మా ఊపిరి నీవేసయ్యా. మా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ ఎల్ షదాయ్. దేవునికి స్తోత్రం. ఏల్ ఎలోహిం ఇస్రాయేల్. యేసు రక్తమే జయం. సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్ల క్రీస్తునకును మా రక్షణకై స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనాసీనుడైన దేవునికిని, మా రక్షణకై గొర్రెపిల్ల క్రీస్తునకును స్తోత్రములు. ప్రభువా మీకు స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం నుండి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు?
ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా 53:1లో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ప్రియమైన సహోదరులారా, మీకందరికీ వెరీ గుడ్ మార్నింగ్. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం నుండి చదువుకున్న ఈ భాగంలో యేసు ప్రభువు వారి ఎదుట అనేక సూచక క్రియలు చేసినా కూడా వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేకపోయినారు. ఈ కార్యము జరిగితే మొత్తం మా ఊరంతా నమ్ముకుంటుందయ్యా, మా ఇంటి వారందరూ నమ్ముకుంటామయ్యా, మా బంధువులందరూ కదులుతారు మందిరానికి అంటారు. అవన్నీ కూడా గాలి మాటలే. నమ్ముకోవడం అనేది, విశ్వాసం ఉంచడం అనేది మామూలు విషయం కాదు. ఆయన వారి ఎదుట ఎన్నో సూచక్రియలు చేసినాడు. అయినా కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఈ మాటలు మరి ధనవంతుడు చనిపోయి పాతాళంలో కళ్ళు తెరచి అబ్రహాముతో బతిమాలుకుంటున్నాడు. అబ్రహామును, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు కూడా ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా లాజరును పంపయ్యా, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి వారికి సువార్త చెబితే వారు నాకులాగా శిక్షను తప్పించుకుంటారని ఆ పాతాళంలో పడి ధనమే శాశ్వతం అనుకున్నవాడు అబ్రహాముతో మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు అబ్రహాము గారు అన్నాడు, బాబు, అక్కడ చెప్పడానికి మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే చాలు. వారి మాట వినకపోతే మృతుల్లో నుండి ఒకడు లేచి వెళ్ళి వారికి సువార్త చెప్పినా వారు నమ్మరయ్యా బాబు అని అబ్రహాము గారు అతనితో అన్నాడు. అనేకమైన సూచక్రియలు, ఎన్నో కార్యాలు చూసింటారు. అయినా వారు యేసు ప్రభువును నమ్ముకోలేకపోయినారు. ఆయన నామందు విశ్వాసం ఉంచలేకపోయినారు. కీర్తనల్లో కూడా
ఆ రోజున ఇశ్రాయేలీయులు అరణ్యములో అనేక రకాలైన ప్రభు కార్యాలను చూసినారు. ఎన్నో వారు వ్యక్తిగతంగా అనుభవించారు. అయినా కూడా వారికి ప్రభువుని మీద నమ్మకము లేదు, నమ్మలేకపోయినారు. 106వ కీర్తన 10వ వచనములో ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను శత్రువులు మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఆయన కార్యములను వారు వెంటనే మరచిపోయినారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనలేకపోయినారు. ఆయన కార్యములను వెంటనే మరచిపోయినారు. ప్రియమైన సహోదరులారా, మన సమస్యలు, మన ఇబ్బందులు తొలగిపోవడము మంచిదే. అయితే వాటి వలన మనం ఇంకా ప్రభువుకి దగ్గర సంబంధం కలిగి ఉండాలి కానీ ఏదైనా ఎప్పుడైనా జరగాలి అని ఎప్పుడు చూడడం, జరిగితేనే నమ్ముతాను అని భీష్మించుకొని కూర్చోవడం మంచిది కాదు. మనకు అవసరమైన ప్రతి దానిని ప్రభు తప్పకుండా చేస్తాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థవంతులకు ఆయన ప్రతి మేలును చేస్తాడు. అనేకమైన సూచక్రియలు వారి ఎదుట చేసినా కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినారు. అప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని చెప్పిన వాక్యము నెరవేరునట్లుగా ఇది జరిగినది. ఇందుచేత వారు నమ్మలేకపోయినారు. యెషయా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న సైన్యములకు అధిపతి అయిన ప్రభు దర్శనాన్ని చూశాడు. అక్కడ ఈ యెషయా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను.
కన్నులతో చూడలేకపోయినారు, హృదయంతో గ్రహించలేకపోయినారు, మనస్సు మార్చుకోనందువలన వారికి స్వస్థత, విడుదల అనేది లేకుండా పోయింది. ప్రభు నుండి మనకు విడుదల రావాలంటే కన్నులతో చూడాలి, హృదయంతో గ్రహించాలి, మనస్సు మార్చుకోవాలి. ఆపద దినమందు యోచన చేయాలి. ప్రార్థన చేశానండి, ఉపవాసం ఉన్నానండి, ఎంత కంట్రోల్గా ఉన్నానండి అని అయినా కూడా నాకు మేలు జరగలేదండి అంటుంటారు. హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొనకపోతే ఏ విడుదల రాదు. ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రభు యొక్క ఆలోచనకి మనము లోబడాలి. హృదయమును దిద్దుకోవాలి, మనస్సు మార్చుకోవాలి, గ్రహించాలి. మనం ఎక్కువగా గ్రహించితే తొందరగా మనకు విడుదల వస్తుంది. వారికి అది లేదు గనుక అందుకే విడుదల అనేది వారు పొందుకోవటం లేదు అని యెషయా మరి ఒక చోట చెప్పినాడు. ఆయన ఈ మాటలు మామూలుగా చెప్పలేదు గాని ఆయన మహిమను చూచినాడు. అందుకే ఆయన గూర్చి ఈ మాటలు చెప్పినాడు. అధికారుల్లో చాలా మంది ప్రభు మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. అయితే వారిలో చాలా మంది సమాజంలో నుండి వెలివేయబడతామేమో, ఎందుకనగా యేసు ప్రభువుని క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుంటే అట్టి వారిని సమాజంలో నుండి వెలివేస్తారు శాస్త్రులు, పరిసయ్యులు. అందుకే పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారి విషయం ఏంటంటే వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించినారు. దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పే ఎక్కువాయనా. దేవుని వలన, దేవుడి దగ్గర మెప్పును వారు కోరక తాత్కాలికంగా మనుష్యుల దగ్గర మెప్పును అపేక్షించినారు వారు. అందుకే వారు యేసు ప్రభువుని క్రీస్తు అని ఒప్పుకొనలేదు. భూమి మీద మనము ఆయనను ఒప్పుకొనకపోతే అక్కడ తండ్రి కుడిపార్శ్వమందు కూడా దేవదూతల ఎదుట మనలను ఆయన ఒప్పుకొనలేడు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరకూడదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి గాని లోకంలో మరి దేని విషయంలో అతిశయించకూడదు. మన అతిశయము ఆయనే. మన అతిశయం, మన ఘనత ఆయనే. ఆయనేనా అతిశయము, ఆయనేనా అభిషేకము.
ప్రభువునందే మనం అతిశయించాలి. దేవుని మెప్పును ఎక్కువగా కోరుకోవాలి. ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి గాని ఈ మనుషులు ఈరోజు పొగడిన వారే రేపు తూలనాడతారు. ఈరోజు మెచ్చుకున్న వారే రేపు తృణీకరిస్తారు. మనుషులు తాత్కాలికమైన వారు, నాసికారంధ్రంలో ఊపిరి వంటి వారు. మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పును మనం ఎక్కువగా కోరుకోవాలి. దేవుడు శబాస్ అంటే చాలు, 3 లోకాలలో ఎక్కడికి పోయినా చెల్లుతాం. చాలా మంది మనుషుల దగ్గర మెప్పు పొందాలని అనుకుంటుంటారు. లోకంలో ఉన్నవారి దగ్గర, అధికారుల దగ్గర మెప్పు పొందుకోవాలనుకుంటుంటారు. మనుషులనే శాశ్వతమని వారి ఆలోచనలు స్థిరపరుచుకొని ఉంటారు. పేతురు గారు అన్నాడు, ఏమయ్యా, యేసుక్రీస్తు నామమును గూర్చి మమ్మల్ని చెప్పవద్దు అంటారా? మీ మాట మేము వినాలనా? దేవుని మాట వినాలనా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట ఆయన దృష్టికి శ్రేష్టమా? మీరు ఏమైనా చేసుకోండి, ఆయన చెప్పినట్లుగా మేము చేయకుండా ఉండలేం. మీరు చెప్పినట్లు మేము చేయలేం. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? మేము దేవుని మాట వింటాం. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని అన్నారు అపొస్తలులు. మనుషుల దయను సంపాదించుకొనకూడదు, దేవుని దయను సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవాలి. నువ్వేమి చదువుతున్నావు అంటే పరిశుద్ధమైన బైబిల్ను. నువ్వేం సంపాదించావంటే సర్వ సంపదల గని అయిన క్రీస్తును. దేవుని మెప్పును సంపాదించుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మనలను శబాస్ అనాలి. ప్రభు యొక్క కృపకి, ఆ కృపను మనం వ్యర్థం చేసుకోకుండా ఆ కృపకి మనము పాత్రులము కావాలి. ఆ అధికారులు ప్రభువును, క్రీస్తు అని ఎరిగినారు గాని సమాజంలో నుండి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడినారు. ఎందుకొచ్చే గొడవలే అనుకుని ఒప్పుకొనలేదు వారు. అందుకే బైబిల్ చెబుతుంది వారి గురించి, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా కోరుకున్నారు. కొంతమంది వాళ్ళ ఇంటిలో తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ప్రభువును దాచిపెడుతూ ఉంటారు. లేదులే అని ప్రభువును ఒప్పుకొనలేరు. ప్రభు గురించి గొప్పగా చెప్పుకొనలేరు. దాచిపెట్టుకొని ఎక్కడ నామోషిగా ఉంటుందో, ఎక్కడ చులకనగా చూస్తారో, ఎక్కడ నవ్వుల పాలు అయిపోతామో అని
యేసు ప్రభు సంబంధించిన విషయాలను దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళకు లోకము కావాలి, యేసు ప్రభు కూడా కావాలనుకుంటారు. 2 పడవల మీద స్థిరమైన మనస్సు లేకుండా 2 రకాల మనస్సు కలిగి ఉంటారు. ద్విమనస్కులు, అస్థిరులు. వారు గాలికి కొట్టుకొని పోయే దుమ్ము లాంటి వారు. స్థిరమైన మనస్సు ఉండాలి. 44వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము. యేసు బిగ్గరగా ఇట్లన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు వినియు వాటిని పాటించకపోతే నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకానికి తీర్పు తీర్చటానికి రాలేదు గాని లోకమును రక్షించటానికే వచ్చాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు. నేను ఏమనవలనో ఏమి మాటలాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అనెను. ఈ లోకములో మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనము విశ్వాసం ఉంచేది పరలోకపు తండ్రి మీద. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, అదే మనకు నిత్య జీవం. ఈ లోకంలో యేసు ప్రభువును మనం విశ్వసించితే పరలోకపు తండ్రి మీద మనం విశ్వాసం ఉంచినట్లు. ఈ లోకంలో యేసు ప్రభువును మనం ఘనపరిస్తే, ఆయనను చూసినట్లయితే, ఆయన లక్ష్యం చేస్తే పరలోకమందున్న తండ్రిని లక్ష్యము చేసినట్లు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి వారు కూడా పాపములో నిలిచి ఉండలేరు. వారు పరిశుద్ధులుగా, లోకానికి వెలుగుగా జీవిస్తారు. ప్రభు పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా జీవించడానికి మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు వినకపోతే ఆయన వారికి ఎవరికీ తీర్పు తీర్చడు. ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. చూడండి, ఆయన ఎవరికీ తీర్పు తీర్చలేదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని వారు తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలని మోషే రాశాడు కదా, నువ్వేం చెబుతావు బోధకుడా అన్నారు. మౌనముగా ఉన్నాడు ఆయన. నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు. వారు ఒకటే పట్టున ఆయన్ని అడుగుతూ ఉంటే ఆయన తల ఎత్తి వారి వైపు చూచి, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదట ఈమెను రాయితో కొట్టండి అన్నాడు. ఆయన తీర్పు తీర్చలేదు, ఉన్న వాస్తవాన్ని చెప్పాడు. ఈమెను రాళ్లతో కొట్టడానికి మీరు వచ్చారు. ఈమె తప్పు చేసిందని మీరు శిక్షించడానికి వచ్చారు. మీకు ఎవరిచ్చారు అధికారం అంటే, ఈమె తప్పు చేసింది, మీలో ఏ తప్పులు లేవా? మీలో తప్పు లేనివాడు ఈమె రాయితో కొట్టండి.
మొట్టమొదట ఎవరు తప్పు లేదో అతని రాయితో కొట్టండి అన్నాడు. యేసు ప్రభు మాటలు ఆయన సందర్భాన్ని బట్టి ఆయన చెప్పిన బోధ అద్భుతం, అత్యద్భుతం. మనుషులకి ఊహకు అందదు. ఆ దెబ్బకి, ఆ మాటకి హృదయంలో వారు ఒక్కొక్కరు పరీక్షించుకొని అక్కడి నుంచి కొన్ని నిమిషాల్లోనే ఖాళీ అయిపోయినారు, అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అలాగే గుడ్డివాడుగా పుట్టిన వాడిని, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు తప్పు చేశారయ్యా? వాడా వాని కన్నవారా అంటే వాడు గాని వాని కన్నవారు గాని పాపము చేయలేదు నైనా, దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షం అవుటకే వీడు గుడ్డివాడిగా పుట్టినాడని చెప్పాడు. యేసు ప్రభు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల ఎవరికి తీర్పు తీర్చాడు? ఆయన రక్తాన్ని చిందించి రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షణ కలిగించడానికే వచ్చాడు గాని తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన మనకెవరికి ఆయన తీర్పు తీర్చడు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఎంతసేపు ఆయన దగ్గర రక్షణ ఉంది. రక్షణ, నిత్య రక్షణకు కారకుడు ఆయన. యేసు అనే పేరులోనే రక్షణ ఉంది. రక్షకుడు ఆయన, సేవియర్. నేను రక్షించడానికే వచ్చాను గాని నేను తీర్పు తీర్చడానికి రాలేదు. మీరు నా మాటలు వినకపోతే మీకు తీర్పు తీర్చేవాడొకడు కలడు. నేను చెప్పిన మాటలు అంత్యదినమందు జరుగుతాయి. నా అంతట నేనే మాట్లాడలేదండి. నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో తండ్రి నాకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆయన చెప్పిన మాటలనే నేను మీకు చెబుతున్నాను. ఆయన ఆజ్ఞ నిత్య జీవం. కాబట్టి నేను చెప్పే సంగతులన్నీ తండ్రి నాతో చెప్పిన ప్రకారమే మీతో చెబుతున్నాను. నా మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రియమైన సహోదరులారా, మనము కూడా మాట్లాడితే ప్రభువు చెప్పినట్లు ఉండాలి. పలికితే ప్రభు పలికినట్టు ఉండాలి. దేవుని వాక్యానికి అనుగుణంగా ఆ లేఖనాల్లో ఉన్న ఆత్మీయ సత్యాన్ని బట్టి మనం మాట్లాడాలి. మన మాట, మన పాట, మన బాట వాక్యానికి ఆధారముగా, పునాదిగా ఉండి మాట్లాడితే ఆ మాటల్లో ఎంతో వినేవారికి ప్రయోజనకరం ఉంది. లోకములో అనేకులకి వ్యర్థమైన మాటలు, బోధలు, పనికిమాలిన సామెతలు దొరుకుతాయి గాని సజీవమైన దేవుని వాక్యానికి మనుషులు పెద్దగా చెవియొగ్గరు. కల్పనా కథలు, దురద చెవులు కలిగి పిట్టకథలకి, నిజము కాని వాటికి మనుషులు చెవి ఎగ్గుతారు. వాస్తవానికి నిత్య జీవం కలిగించే మాటలకు
మనుషులు పెద్దగా చెవి ఎగ్గరు. చెవులలో దురద పట్టింది. పల్లెల్లో గాని పట్టణాల్లో గాని మందు దాపి రికార్డింగ్ డ్యాన్స్ అంటే పెళ్లికి గాని దేనికైనా మొత్తం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల నుండి వస్తారు. శుభ్రంగా పరిశుద్ధంగా రికార్డింగ్ డ్యాన్స్ లేకుండా, ఆ హిజ్రాలు లేకుండా ప్రశాంతంగా పరిశుద్ధమైన మాటలు, పాటలు ఎంతో క్రమమైన పద్ధతిలో కార్యక్రమం చేస్తే దానికి ఎవరు కూడా పెద్దగా రారు. యూట్యూబ్లో కూడా పనికిమాలిన వాటికి ఎన్నో రకాల ఆ విషయాల్లో వారు చూస్తారు, కానీ పరిశుద్ధమైన వాటిని ముందుకు నెట్టుతూ ఉంటారు వెళ్ళిపోమ్మని. లోకము ఒక వెర్రిది. సువార్తను వెర్రి అంటారు, కానీ లోకము వెర్రితనంలో ఉన్నది. అందుకే మనం లోకానికి వెలుగుగా, మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండాలి. ఎవరికి తీర్పు తీర్చకూడదు. లోకమును అనగా ప్రజలను రక్షణలోనికి నడిపించడానికే శతవిధాల ప్రయత్నము చేయాలి. వారి రక్షణ కోసము మనం ఎంతైనా సర్దుకోవాలి, తెగించాలి. ఎవరికి తీర్పు తీర్చకూడదు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అని దేవుని వాక్యములో ఉన్నది. యేసు ప్రభు ఎవరికి తీర్పు తీర్చలేదండి. ఈ లోకానికి నరునిగా వచ్చి మనం కూడా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చువాడు తండ్రి. ఆయనే ప్రతి వారికి తీర్పు తీరుస్తాడు. మనం కూడా తీర్పు తీర్చకూడదు. ప్రభు చెప్పినట్లుగా, ప్రభు మాట్లాడినట్టుగా మన మాటలు, మన పాటలు, మన బాట, సంభాషణ ఉండాలి. నేను ఏమనవలనో, ఏమి మాట్లాడవలనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చు ఆజ్ఞ నిత్య జీవము. ప్రభు మాటలు జీవము గలవి. అందులో నిత్య జీవమున్నది. ఆత్మయు జీవమునై ఉన్నవి ఆయన మాటలు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా మన సంభాషణ ఉండాలి. మనుషుల మెప్పును కోరుకొనకూడదు, దేవుని మెప్పును కోరుకోవాలి. విడుదల కావాలంటే హృదయముతో గ్రహించాలి, మనసు దిద్దుకోవాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో ప్రభువా, మేము ఎన్నడూ మనుషుల మెప్పును కోరక మీ మహిమ కోసము, మీ దయ కోసము, మీ మాట కోసం, మీ సాక్ష్యము కోసం బ్రతికే ధన్యత మాకు దయచేయనైనా. ప్రభువా, మాకు ఇంకా ఏ విషయాల్లో అయితే విడుదల రాలేదో ఆ విషయంలో మేము సరిచేసుకొని చక్కదిద్దుకొని గ్రహించే మనస్సు మాకు దయచేయనైనా.
మూఢత్వం, మూర్ఖత్వం, నాకంతా తెలుసు అనే ఆ మూర్ఖత్వం మాలో నుండి తొలగించండి అయ్యా. ప్రభువా, ఏమనవలనో ఏమి మాట్లాడవలనో అదంతా కూడా మీ నుండి వచ్చినట్లుగా వినువారికి మేలు కలిగే స్వభావాన్ని, మాటలను, పాటలను, మా ప్రవర్తనను అలా ఉండునట్లుగా దీవించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఎదుటివారి రక్షణ కొరకు ఎంతైనా సహించుకొని ఓర్చుకునే స్వభావం దయచేయనైనా. తండ్రి, మీకు స్తోత్రాలు. మేము ఎవరికి తీర్పు తీర్చకుండా ఎదుటివారు రక్షణ పొందడానికి ప్రయాసపడినట్లుగా చేయండి. ఈ ఉదయకాలంలో మీరు మాకిచ్చిన రక్షణకై స్తోత్రాలనైనా. ప్రభువా, మీకు వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించమని, వారి కష్టమును, ప్రయత్నాలను ఆశీర్వదించమని, నూరంతలుగా ఫలభరితముగా మార్చమని, శరీరాల్లో ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును దయచేయమని, ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించమని క్రీస్తు యేసు పేరట కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలమ్మ. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.